ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిసైడ్ అయింది. ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటు ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్ కి గ్రూప్ 2 ఉద్యోగం కేబినెట్ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు మంత్రి పార్థసారథి. ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఈ మేరకు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలనే ప్రతిపాదనను ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటుగా ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసీల్దార్గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించిందని చెప్పాలి. డాక్టర్ సుధాకర్ మన అందరికీ కూడా తెలిసిన అంశమే. కరోనా టైంలో కూడా మాస్కుల విషయంలో డాక్టర్ సుధాకర్ మాట్లాడటం, ఆ తర్వాత తాను వైరల్ అవటం, ఇదంతా కూడా జరిగింది. ఈ మేరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలని చెప్పి దానికి సంబంధించిన విజువల్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వారు కరోనా టైంలో, ఇందాక కరోనా అన్నారు కదా, కరోనా టైంలో గొంతు విప్పలేని ప్రాణ భయంతో ఉన్న పేషెంట్స్ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని వారి జీవితాలను కాపాడటానికి ప్రయత్నం చేసే వైద్య సిబ్బంది సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆనాడు మాస్కులు కోరారని చెప్పేసి ఏ విధంగా అవమానించింది. తర్వాత ఆయన ఆ అవమానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లటం కానీ, ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపించారని ఏ విధంగా ఆయన హెరాస్ చేసి ఆఖరికి ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందరికి కూడా గుర్తుండి ఉంటుంది. వారి కుమారుడు సికే లలిత్ ప్రసాద్ వారికి జూనియర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నారు. మానవతా కారణాల దృష్టితో వారి పనితీరుని ఆధారంగా తీసుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి ఆదాయ శాఖలో గ్రూప్ 2 సేవల కింద డిప్యూటీ తహసీల్దార్ గా నియామకం చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా అతను అందించిన సేవను పరిగణలోకి తీసుకుంటూ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ యొక్క రూల్ 3 జిఓఎంఎస్ నెంబర్ 681 నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నిబంధనల్ని సడలింపుతో ఈ నియామకం చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఆ కుటుంబానికి కూడా ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ మేరకు కూడా కీలక నిర్ణయాన్ని కుటుంబ ప్రభుత్వం తరఫున పార్థసారథి వెలువరించడం జరిగింది. ఇక డాక్టర్ సుధాకర్ అంశం అప్పట్లో వైరల్ గా కూడా మారింది. కరోనా టైంలో మాస్కులు అందించలేదంటూ కూడా డాక్టర్ సుధాకర్ బయటకు వచ్చి మాట్లాడటం, ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ పలు అవమానాలకి గురవటము, తర్వాత తాను చనిపోవటం జరిగింది. అయితే ఇదంతా కూడా అంటే వైసీపీ ప్రభుత్వమే చేసిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఆరోపించడం, కావాలని చెప్పి సుధాకర్ మరణానికి వైసీపీ కారణమైందంటూ కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామాలన్నీ కూడా ఇక పర్టికులర్ కేసుగా సుధాకర్ అంశాన్ని కూడా ఒక ప్రత్యేకమైన అంశంగా కన్సిడర్ చేసి ఎవరూ కూడా మాట్లాడలేని అంశాన్ని ఆ టైంలో కూడా సుధాకర్ మాట్లాడగలిగాడు. మిగిలిన జనాలందరి ఆవేదనను కూడా సుధాకర్ అప్పుడు నోరు విప్పి చెప్పగలిగాడు, తన గలం విప్పాడు. ఆ తర్వాత అవమానాలకు గురై తాను చనిపోవటం జరిగింది అని ఒక ప్రత్యేకమైన కేసుగా కన్సిడర్ చేసి ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు ₹1 కోటి విరాళం ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇక తరువాత తన కొడుకుకు కూడా డిప్యూటీ తహసీల్దార్గా కూడా ప్రమోట్ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ విధంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం రోజున ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రిమండలి చర్చించింది. ఇందులో భాగంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా ఉండాలి అనే ప్రతిపాదనని పరిశీలించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందించడంతో పాటు సుధాకర్ కుటుంబానికి కుమారుడు లలిత్ ప్రసాద్ కు ప్రమోషన్ ఇచ్చి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వారు కరోనా టైంలో, ఇందాక కరోనా అన్నారు కదా, కరోనా టైంలో గొంతు విప్పలేని ప్రాణ భయంతో ఉన్న పేషెంట్స్ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని వారి జీవితాలను కాపాడటానికి ప్రయత్నం చేసే వైద్య సిబ్బంది సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆనాడు మాస్కులు కోరారని చెప్పేసి ఏ విధంగా అవమానించింది. తర్వాత ఆయన ఆ అవమానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లటం కానీ, ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపించారని ఏ విధంగా ఆయన హెరాస్ చేసి ఆఖరికి ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందరికి కూడా గుర్తుండి ఉంటుంది. వారి కుమారుడు సికే లలిత్ ప్రసాద్ వారికి జూనియర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నారు. మానవతా కారణాల దృష్టితో వారి పనితీరుని ఆధారంగా తీసుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి
ఆదాయ శాఖలో గ్రూప్ 2 సేవల కింద డిప్యూటీ తహసీల్దార్ గా నియామకం చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా అతను అందించిన సేవను పరిగణలోకి తీసుకుంటూ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ యొక్క రూల్ 3 GOMS నెంబర్ 681 నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నిబంధనల్ని సడలింపుతో ఈ నియామకం చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఆ కుటుంబానికి కూడా ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.